హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఆగండి ఫ్రెండ్స్, వెళ్ళిపోకండి. నేను మీకు ఒక తోట చూపిస్తాను, వచ్చేయండి. మీరు చూస్తున్నారు కదా, తోట పేరు పొగాకు అన్నమాట. పొగాకు తోట సంగాయిగూడెంలో ఉందండి. పొగాకు తోట అనేది దీని రైతు ఎవరు అంటే కనుక చక్రధర్ గారు అండి. పెద్ద రైతు అనమాట. అలాగే పేరున్న వ్యక్తి చక్రధర్ గారు. ఎప్పుడు ఇక్కడ పంటలు పండిస్తూ ఉంటారు. ఒక పంట అవగానే ఇంకొక పంట పండిస్తూ ఉంటారు అనమాట. ఈ పొగాకు తోట అవ్వగానే నెక్స్ట్ వరి పండిస్తారంటండి. ఈ పొగాకు తోట వేసే ఎంత అంటే పొలాలు పండిస్తూ ఉంటారు కదా, పొలాలు వేస్తూ ఉంటారు కదా, ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న నిజంగా చక్రధర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హాయ్ చెప్తున్నాడు ఆయన, హాయ్ చెప్పండి. అలాగే ఇక్కడ పండిన ఆకు ఉంది కదండి, పొగాకు, దాన్ని ఆడవాళ్ళని పెట్టి కోయిస్తారంటండి. ఇలా కోసింది ఒక బుట్టలో పెట్టి దాన్ని తాడుతో కట్టేసి ఇలా తాటల్లో అయితే వేస్తారు. తాటల్లో వేసిన వీటికి మళ్ళీ ఎండ దెబ్బ తగలకుండా దాని మీద ఒక కవర్ అయితే కప్పుతారంటండి. నేను అడిగాను, ఎండ దెబ్బ ఎందుకు తగలకూడదు, ఎండలోనే కదా ఉన్నాయనేసి అడిగాను. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎండ దెబ్బ తగలకుండా తీసుకువెళ్ళాలి అని చెప్పారు. అంతేగాని వివరాలు ఏం చెప్పలేదు. ఇలాగా చూడండి, ఇంతమంది కష్టపడుతున్నారు కదా, వీళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంత ఎండలో కూడా కష్టపడుతున్నారు కదా అండి. నిజంగా వీళ్ళ పనితనం మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇలా పట్టుకెళ్ళిన ఆకునైతే గూడానికి తీసుకువెళ్తారంటండి. గూడానికి తీసుకువెళ్ళి అక్కడ ఒక కర్రకి తాడేసి కడుతున్నారు. దాన్ని కట్టేసిన ఆకులను అయితే అంటే ఫ్యాక్టరీలోకి పంపిస్తారనమాట. చాలా పెద్ద ప్రాసెస్ అండి. అసలు పొగాకు అంటే మనకు తెలిసింది తీసేస్తాము, అంటే పొగాకు గురించి మనకంత వివరాలు తెలియదు. కానీ ఎంత కష్టపడతారా, దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఆడవాళ్ళు అందిస్తుంటే ఆయన ఎలా పడుతున్నారో అలాగ స్పీడ్గా కట్టేసి మళ్ళీ గూడంలోకి పంపించేస్తారంట. మళ్ళీ ఇట్లా కాల్చుతారంటండి. అవన్నీ మిషన్లు ఉంటాయంట. నేను నెక్స్ట్ పార్ట్ 2లో మీకు వివరిస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2లో ఎలా కాల్చుతారు, ఎలా పొగాకు రెడీ అవుతుంది ఏంటనేది చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి పొగాకు ఫ్యాక్టరీ. లోపల మిషన్స్ ఉంటాయంట. ఇలా పండిన ఆకుల్ని కట్టలు కట్టేసి ఇస్తుంటే ఆయనేమో ఒక కర్రకి తాడేసి కట్టేస్తున్నారు. ఇలా కట్టిన ఫ్యాక్టరీలో పంపిస్తారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో నెక్స్ట్ చూసేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.